దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శుభనామంలో దీవెన ఆశీర్వాదములు మీకు కలుగునుగాక. ఈ దినము యొక్క వాక్య వాగ్దానాన్ని చదివి ప్రభు యొక్క ఆశీర్వాదాన్ని మనము పొందుదాం. యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయం 24వ వచనములలో వ్రాయబడి ఉన్న రీతిగా, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకును. మన జీవితాల్లో మనము సంతోషంగా ఉండడానికి ఏవేవో వెతుకుతూ ఉంటాం. మనం యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులు కూడా కొన్ని సందర్భాల్లో అనేకమైన వాటిని వెతుకుట మనం చూస్తున్నాం, ఎన్నో మార్లు విన్నాం. కానీ ప్రభు చెప్తున్నాడు, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడునని. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఈ లోకములో నీ ప్రభుని అడిగేది వెండి బంగారములు, ధన సమృద్ధి ఇవి కాదు, కానీ దేవుని పరిపూర్ణతను సంతోషాన్ని కలిగించేది మనకి దేవుని వాక్యం. ఆ వాక్యాన్ని గనక మనం అడగగలిగి ఆ వాక్యములో మనం నిలిచగలిగినటువంటి వారమైతే శాశ్వతమైనటువంటి పరిపూర్ణ సంతోషాన్ని దేవుని వాక్యం ద్వారా మనకి అనుగ్రహించబడుతుంది. ఆ వాక్యము నీవు ప్రభుని అడిగి సమృద్ధి అయినటువంటి మేలుతో నింపి నడిపించబడగలిగి ఉండాలని వాక్యము సెలవిస్తుంది. అటు పరిపూర్ణమైన సంతోషము దేవుడు వాక్యముతో మీ జీవిత ప్రతి అవసరతలను ఆధ్యాత్మికంగా, శారీరకంగా, భౌతికంగా మీ ప్రతి అక్కర్లను దేవుడు తీర్చునుగాక. ఆమేన్.